హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ చెలియా నేను చేరా ఎపిసోడ్ నెంబర్ 16. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. దశరథ రామయ్య ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత పాయసం చేసి హాల్లోకి తీసుకొచ్చింది సుజాత. అందరికీ బౌల్లో వేస్తూ హెల్ప్ చేస్తుంది ప్రియా. ప్రియాకి సపరేట్గా ఇంకో బౌల్ ఇచ్చి ఇది నందుకి అని చెప్పింది సుజాత. ఓ, నందుకి ఇలాచీ ఫ్లేవర్ నచ్చదు కదా అని ఆ బౌల్ సపరేట్గా పట్టుకుంది ప్రియా. పాయసం తింటూ అందరూ సరదాగా మాట్లాడుకుంటుంటే అందరూ బిజీగా ఉన్నారు. హ్యాపీ మూడ్లో ఇదే కరెక్ట్ టైం అని తనలో తాను అనుకొని ఇప్పుడే వస్తానమ్మా అని అనితకి చెప్పి మానస ఇంటికి వెళ్ళింది. మానస వాళ్ళ ఇంటికి వచ్చి ఆదిత్యకి ఫోన్ చేసింది. అప్పటి వరకు ఆఫీస్ వర్క్లో మునిగిపోయి తల భారంగా ఉన్న ఆదికి మానస నుండి కాల్ రావటంతో హాయిగా అనిపించింది. అందుకే అన్నీ కాసేపు పక్కన పెట్టి ఎవరిని తన క్యాబిన్లోకి తను చెప్పేంతవరకు పంపించవద్దని పిఏకి మెసేజ్ పెడుతూ కాల్ అటెండ్ చేశాడు ఆది. ఏంటి మిస్ బుల్లెట్, మళ్ళీ రాధిక మూడు గురించేనా ఫోన్ చేసింది అంటూ అడిగాడు ఆది. మిస్ బుల్లెట్ అని తనని ఆదిత్య పిలవటం, తను ఓ క్షణం పాటు ఆ రోజు తనని కంట్రోల్ చేయటానికి ఐ లవ్ యూ మిస్ బుల్లెట్ అని ఆదిత్య చెప్పటం గుర్తుకు రావటంతో చిన్నగా సిగ్గుపడింది మానస. కానీ అది బయటపడనివ్వకుండా వెంటనే సర్దుకొని, అంటే అందుకు తప్ప నేను ఇంకేదానికి ఫోన్ చేయనా, అసలు ముందు నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని మెల్లగా ఏదో సీక్రెట్ చెప్తున్నట్టు అర్జున్ వచ్చిన దగ్గర నుండి ఇందాక రాధిక గురించి నీకెలా తెలుసు అని నందు అర్జున్ అడిగిన వరకు మొత్తం పూసగుచ్చినట్టు వివరంగా చెప్పింది మానస. చిన్నపిల్లల ఏదో రహస్యం చెప్పినట్టు మానస చెప్పే విధానానికి నవ్వొచ్చింది ఆదికి. కానీ నవ్వటం లేదు. ఎందుకంటే తను నవ్వితే మానస అలిగి కాల్ కట్ చేస్తుంది. ఈ వారం రోజుల్లో ఆ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసింది ఆదిత్యకి. అందుకే మానసతో మాట్లాడాలంటే తను మౌనంగా ఆమె చెప్పేది వినటం అలవాటు చేసుకున్నాడు ఆదిత్య. ఓహో, అంత జరిగిందా, చూస్తుంటే మీ అన్నయ్య గుడ్ బాయ్లానే ఉన్నాడు అన్నాడు ఆదిత్య. అంటే నీ ఉద్దేశం ఏంటి, మా అన్నయ్య మంచోడు కాదనా? ఏదో మా నాన్న రాధిక దగ్గర చేసిన తప్పుకి మా ఇంట్లో వాళ్ళందరినీ అలానే చూస్తావా అంటూ అలిగినట్టు మాట్లాడింది మానస. అయ్యో, నా ఇంటెన్షన్ అది కాదు బుల్లెట్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని ఆదిత్య తన మాటలకి వివరణ ఇచ్చాడు. సరే సరేలే, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం అంది మానస. అయ్యో, పడ్డావా? సారీ, దెబ్బలేమైనా తగిలాయా? మేమని అంటున్నావు, నీతో పాటు ఎంతమంది పడ్డారు, వాళ్ళందరికీ ఎలా ఉంది అన్నాడు ఆదిత్య. ఆదిత్య మాటలకి ఏడవాళ్ళు నవ్వాళ్ళు అర్థం కాలేదు మానసకి. ఓ అమెరికా అబ్బాయి, పడేవాళ్ళం అంటే కింద పడ్డారు, పైన పడ్డారు, మీద పడ్డారని కాదు అర్థం, మీరెన్ని మాటలన్నా భరించే వాళ్ళమని అర్థం అంది మానస. ఓ అలాగా, ఇప్పుడు చెప్పావు కదా, ఇంకోసారి ఎవరైనా ఇలా అంటే నాకు అర్థమైపోతుంది వెంటనే అన్నాడు ఆదిత్య. సరే, ఇంకేంటి విషయాలు, ఆంటీ బాగున్నారా, రాధిక ఏం చేస్తుంది, ఒకవేళ నేను తనతో మాట్లాడాలని అనుకుంటే నాతో మాట్లాడుతుందా అడిగింది మానస. ఆంటీ బాగుంది, రాధిక ఇప్పుడు టీవీ చూస్తుందో నిద్రపోతుందో లేక జై గురించి ఆలోచిస్తుందో నాకేం తెలీదు, ఎందుకంటే ప్రజెంట్ నేను ఆఫీస్లోనే ఉన్నాను, ఇంకా ఇంటికి వెళ్ళలేదు అన్నాడు ఆది. టైం చూసింది 7 అవుతుంటే ఇంకా ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తున్నావు అడిగింది మానస. ఏముంది, ఇంకో 2 రోజుల్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకోసారి చెక్ చేస్తున్నా అంతే అన్నాడు ఆది. ఆ తర్వాత ఇంకో ప్రాజెక్టా అడిగింది మానస. లేదు, ఇది కంప్లీట్ అవ్వటంతో నేను ఇండియాకు వచ్చిన పని అయిపోతుంది అన్నాడు ఆది. అంటే నువ్వు వెళ్ళిపోతున్నావా అడిగింది మానస వెంటనే. లేదు అని మాత్రమే సమాధానం రావాలి ఆదిత్య నుండి అని గట్టిగా మనసులో కోరుకుంటూ. వెళ్ళాలి కదా, ఇప్పటికే అక్కడ నాన్నొక్కడే అన్నీ మేనేజ్ చేసుకుంటున్నాడు, నేను అక్కడే ఉంటే నాన్నకు అంత బర్డెన్ ఉండదు, అందుకే వెళ్ళాలి కదా, పైగా నేను ఇక్కడికి వచ్చిన పని కూడా కంప్లీట్ అయింది అన్నాడు ఆదిత్య. కానీ ఆ చివరి మాట చెప్పే టైంలో అతని మనసు కూడా కలవరపడుతుంది. ఎందుకో ఇంకా అతనికి తెలియదేమో. అంతవరకు హుషారుగా మాట్లాడిన మానస మౌనంగా అయిపోయింది. మానస కూడా ఎలాంటి మాట వినపడకపోయేసరికి, హలో బుల్లెట్, లైన్లో ఉన్నావా అడిగాడు ఆదిత్య. హా, అమ్మ వాళ్ళు వచ్చారు, నేను తర్వాత కాల్ చేస్తాను అని ఆదికి చెప్పి కాల్ కట్ చేసింది మానస. అసలు ఎవరూ రాకపోయినా
కట్ అయిన ఫోన్ వంక ఓ క్షణం పాటు చూశాడు ఆది. ఫోన్ పక్కన పెట్టేసి ఇక ఏ పని మీద ఫోకస్ చేయలేక కళ్ళు మూసుకొని తన సీట్లో వెనక్కి వాలాడు. ఆ రోజు జై గురించి అంతా తెలిసాక మానస నుండి కాల్ వచ్చిన క్షణాలు గుర్తు చేసుకుంటూ, హలో ఆదిత్య, నేను నేను మానసాని అంటూ మెల్లిగా చెప్పింది మానస. అంతకుముందే ఫోన్ స్క్రీన్ మీద మిస్ బుల్లెట్ అని తను సేవ్ చేసుకున్న పేరు చూడగానే అర్థమైంది ఆదిత్యకి మానస ఫోన్ చేస్తుందని. ఆయన కూడా ఏం తెలియనట్టు మానస మానస అంటే ఎవరు అన్నాడు కావాలని. ఆ మాటకి మానసకి కాస్త కోపం వచ్చింది. అన్నిసార్లు ఫోన్ చేసి సారీ అని మెసేజ్ కూడా చేసి ఇప్పుడేం తెలియనట్టు ఎవరు అని అడుగుతున్నాడు. చెప్తా నీ సంగతి అని తనలో తను అనుకొని ఐ లవ్ యూ అంది మానస వెంటనే. ఆ మాట వినగానే ఆదిత్య గుండె దడదడ అర నిమిషం పాటు వేగంగా కొట్టుకుంది. ఫారెన్లో ఎంతోమందిని చూసినా, ఎంతమంది తనకి ఐ లవ్ యూ అని చెప్పినా సింపుల్గా స్మైల్ ఇచ్చి పక్కకు వెళ్ళిన ఆదిత్య ఈరోజు మొదటిసారిగా తనకు ఒక అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పగానే గుండె స్పీడ్గా కొట్టుకుంటుంటే తనకు చాలా కొత్తగా అనిపించింది. ఆదిత్య ఆ స్థితి నుంచి తేరుకునే లోపే ఎవరో ఊరు పేరు ముక్కు మొహం తెలియని అమ్మాయికి ఓసారి ఐ లవ్ యూ మిస్ బుల్లెట్ అని చెప్పావు కదా, నువ్వు ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిని నేనే, నా పేరు మానస అంది నవ్వుతూ. ఓహో, ఆ రోజు నీకు ఐ లవ్ యూ మిస్ బుల్లెట్ అన్నానని ఇప్పుడు నాకు అదే మాట చెప్పి బ్లాక్ చేస్తున్నావా అంటూ నవ్వాడు ఆదిత్య. ఏ, మీ అమెరికా వాళ్ళకు మాత్రమే ఉంటాయా తెలివితేటలు, మా ఆంధ్ర వాళ్ళకు కూడా ఉంటాయి అంటూ నవ్వింది మానస ఇంకోసారి. అమెరికా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని బాగానే మాట్లాడుతున్నావు అన్నాడు ఆదిత్య సరదాగా. అప్పటి వరకు జై కుటుంబం మీద ఉన్న కోపం పోయి ప్రశాంతంగా అనిపించటంతో సారీ అంది మానస. ఎందుకు? అదే, నువ్వు ఆ రోజు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇవ్వలేదు కదా, అంటే అప్పుడు ఇంట్లో పరిస్థితులు అని మానస వివరణ ఇస్తుంటే ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. ఎవరో తెలియని అతనికి ఒక ఆడపిల్ల అంత త్వరగా రిప్లై ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్టు మీ ఇంట్లో పరిస్థితి కూడా నేను అర్థం చేసుకోగలను అన్నాడు ఆదిత్య. థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. రాధిక ఎలా ఉంది? తన ఫోన్ వర్కింగ్లో లేదు కదా అంది మానస. ఎస్, కొన్నాళ్ళు తన ఫోన్ వర్కింగ్లో లేదు, బట్ నిన్నటి నుండి బాగుంది అని చెప్పాడు ఆదిత్య. విషయం తెలిసింది. మా జయబాబు మీద పిచ్చి కోపంతో ఉంది కదా. మేమంటే అస్సలు ఇష్టం లేదు కదా. కాదు కాదు, ఇష్టమంతా పోయింది కదా. రాధికకే కాదు, నీకు కూడా మా వాళ్ళంటే చాలా కోపం ఉంది కదా. కానీ జయబావా అని మానస ఇంకా చెప్పేలోగానే ఐ నో ఎవ్రీథింగ్, ఇప్పుడే తాతయ్య అంతా చెప్పాడు. నిజానికి జై మీద నాకు చాలా కోపం వచ్చింది, కానీ తాతయ్య మాటల్లో పూర్తిగా జై గురించి తెలిసాక కోపం పోయింది అన్నాడు ఆదిత్య. థ్యాంక్ యూ. అసలు నువ్వు నా కాల్ అటెండ్ చేస్తావో లేదో అని సందేహంగానే కాల్ చేశాను. నీకు కాల్ చేయటం చాలా మంచిదైంది. అసలు విషయం తెలిసింది. కాస్త రాధికకి జైబావ మీద కోపం పోతే చాలు, మా బావ తనని చాలా సిన్సియర్గా లవ్ చేశాడో అర్థమవుతుంది. మా బావ ప్రేమ కోసం నేను నీ హెల్ప్ అడుగుతున్నాను ఆదిత్య అంది మానస. రాధిక లైఫ్ బాగుండాలని నాకు కూడా ఉంది. రాధిక జైని ఇష్టపడింది కదా, ఇక వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత మనిద్దరిది అంటూ భరోసా ఇచ్చాడు ఆదిత్య మానసకి. మా నాన్న చేసిన గొడవ వల్ల అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. ఆ కోపం మనసులో పెట్టుకోకుండా నాతో ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నందుకు నీకు ఇంకోసారి థ్యాంక్స్. ఇప్పుడిప్పుడే మా వాళ్ళంతా సెట్ అవుతున్నారు, కానీ అంతలోనే జై బావ కనిపించకుండా పోయాడు. అదే బాధగా ఉంది. ట్రై చేస్తున్నారు బావ కోసం. బావ ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు అంటూ కాస్త బాధగా అంది మానస. బాగుంటాడులే, జై చాలా తెలివైనవాడు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే కెపాసిటీ ఉంది తనకి. కొన్నాళ్ళు తనని చూశాను కదా చాలా దగ్గర నుండి. ఐ హోప్ సో లైక్ దట్. రాధికతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పటి నుంచి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అన్నాడు ఆదిత్య. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఏదో ఒక టైంలో మానస ఆదిత్య మాటల పరంపర జరుగుతూనే ఉంది. వాళ్ళ మాటల్లో మొదట్లో జై రాధిక ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళతో సమానంగా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే కిషోర్ ఎలా ఉంది రానికి ఇప్పుడు అడిగాడు జై అప్పుడే స్పృహలోకి వస్తున్న కిషోర్ని. బాగున్నాను నందు. శృతి ఎలా ఉంది అడిగాడు కిషోర్ కళ్ళు తెరవగానే. అప్పుడే అక్కడికి వచ్చిన సత్య శృతి బాగుంది కిషోర్, పొద్దున్నే టిఫిన్ కూడా చేసింది. నువ్వే ఇంకా స్పృహలో లేకుండా ఇలా పడిపోయావంటూ గాయాలకున్న కట్లు మారుస్తూ అంది సత్య. నాకేమైంది, బాగానే ఉన్నాను కదా, ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి,
అయినా ఇలాంటి దెబ్బలు నాకేం కొత్తనా? ఏదో ఒక పని చేస్తూ దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటాను కదా అంటూ జై వైపు చూశాడు కిషోర్. అసలు శృతిని ఎందుకు బయటికి పంపించావు నందు? మొదట నీ మీద చాలా కోపం వచ్చింది శృతిని అలా స్పృహలో లేకుండా చూడగానే. కానీ ఇంటికి తీసుకొచ్చాక నువ్వెందుకు అలా చేసుంటావో అర్థం చేసుకోగలిగాను. ఇంకెప్పుడు శృతితో ఇలాంటి గేమ్స్ ప్లే చేయకు. దానికి ఏమైనా అయితే నేను భరించలేను అన్నాడు బాధగా కిషోర్. జై నవ్వి, సరే అలాగే, నువ్వు బాధపడే పని ఇంకెప్పుడు చేయను, ఐఎమ్ సారీ అన్నాడు జై. అయ్యో సారీ ఎందుకు నందు? శృతి మొండిదే కానీ చెడ్డది మాత్రం కాదు. ఓర్పుగా తనకి చెప్పుకుంటే కాస్తైనా మారుతుందనే నమ్మకం నాకుంది అన్నాడు కిషోర్. రేయ్, అసలు విషయం ఏంటో చెప్పండిరా. మీ ఇద్దరికి తెలిసిన విషయం నాకు తెలీదు. మీ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే నేను ఓ పిచ్చి బొమ్మలా మీ ఇద్దరి వైపు చూస్తూ ఉండాలా అంది సత్య కిషోర్ భుజం మీద ఒక చిన్నగా దెబ్బ వేసి. ఆవ్, ఏంటి అసలే ఒళ్ళంతా దెబ్బలు తగిలితే మళ్ళీ ఇంకొకటి వేస్తున్నావు అన్నాడు కిషోర్. ఏం జరిగిందో చెప్పకుండా మీరు మాట్లాడుకుంటుంటే నాకేం అర్థమవుతుంది? అసలేం జరిగిందో చెప్పండి అంది సత్య ఇద్దరిని దబాయిస్తూ. అసలేం జరిగిందంటే ఆ రోజు శృతిని నా కోసం ఒక పని చేస్తావా అని జై అడిగాడు కదా. ఏం చేయాలో చెప్పు, ఏమైనా చేస్తాను అంది శృతి. సింపుల్, ఒక 2 గంటలు మీ వాళ్ళెవరికీ కనిపించకుండా వెళ్ళాలి. ఈ ప్రపంచంతో నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. కేవలం 2 గంటలు. ఎక్కడ దాక్కుంటావో ఎలా ఉంటావో నాకు తెలీదు. ఆ 2 గంటలు నీ గురించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా అందకూడదు. ఈ ఒక్క పని చేసి పెట్టు అన్నాడు జై. ఇంతేనా? ఇది నాకు చాలా చిన్న విషయం. ఈ గేమ్లో నేను విన్ అవుతాను అంది శృతి. కానీ ఈ విషయం అని జై మాట పూర్తి కాకముందే, నేను ఎక్కడున్నాను అనే విషయం నాకు తప్ప ఇంకొక మనిషికి తెలీదు. అలాంటి ప్లేస్ ఒకటి ఉందిలే, అక్కడుంటాను అంది శృతి చాలా కాన్ఫిడెంట్గా. సరే, ఆల్ ది బెస్ట్, ఇక నీ పని మొదలుపెట్టు అన్నాడు జై. అప్పుడే శృతి ఎవరికీ కనబడకుండా బయటకొచ్చింది. కానీ అందులోనే ఫణిభూషణ్ మనుషులు చూస్తే 2 నిమిషాల్లో వస్తానని వాళ్ళకి కూడా కనబడకుండా తప్పించుకుపోయింది. 10 నిమిషాలు, పావుగంట చూసిన తర్వాత కూడా శృతి కనపడకపోయేసరికి ఆ ఇన్ఫర్మేషన్ ఫణిభూషణ్కి చెప్పారు అతని మనుషులు. ఇది జరిగింది అని చెప్పాడు జై. అంటే మా శృతిని చంపేద్దామనుకున్నావా అంది సత్య. అలా శృతి ఎండలో ఉండి డీహైడ్రేట్ అయ్యిందని. నేనేం అలా అనుకోలేదు. మన ప్రాణ సమానమైన వాళ్ళు కనబడకుండా వాళ్ళ గురించి ఎలాంటి ఆచూకీ తెలియకుండా ఉంటే ఎలా ఉంటుందో మీ బాబాయ్కి అర్థం అవ్వాలని జస్ట్ శాంపిల్గా ఈ పని చేశాను అంతే. అంత మాత్రానికే నువ్వు అలా అనుకుంటే నేనేం చేయను? నాకేం శృతి మీద కోపం లేదు. శృతి బాధపడాలని నేను అనుకోలేదు అన్నాడు జై. ఒకవేళ ఇప్పుడు శృతి వచ్చి నువ్వు చెప్పినట్టు చేశాను కదా, పెళ్లి సంగతి ఏంటని అడిగితే ఏం చెప్తావు అడిగింది సత్య. ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అన్నాడు సింపుల్గా జై. ఆ మాట వినగానే కిషోర్కి బాధగా అనిపించింది. అలానే సత్యాకి కూడా. ఆ తర్వాత కట్ చేస్తే మానస ఆదిత్య వెళ్ళిపోతున్నాడని బాధపడుతూ ఆ రోజు తన రూమ్లో నుండి బయటికి కూడా రాలేదు. అనిత మధ్యలో అడిగినా కాస్త హెడ్ఏక్ అని చెప్పి కళ్ళు మూసుకుంది. రెస్ట్ కావాలేమో అని అనిత కూడా డిస్టర్బ్ చేయలేదు. మరుసటి రోజు ఉదయం డైనింగ్ టేబుల్ మీద ఉన్న బ్రేక్ఫాస్ట్ చూసి కూడా తినాలనిపించక సోఫాలో కూర్చుంది మానస. అనిత వచ్చి అడిగింది, ఏమైంది, నిన్నటి నుండి ఏదోలా ఉన్నావు అని. ఏం లేదమ్మా, నిజంగా ఏం లేదు. నా ఫ్యూచర్ గురించి కాస్త సీరియస్గా ఆలోచిస్తున్నాను. మేబీ అందుకేనేమో మీకు అలా అనిపిస్తుంది అంది మానస. ఫ్యూచరా అంటే నీ ఉద్దేశం? అదే అమ్మా, స్టడీస్ కంటిన్యూ చేయాలి కదా అంది మానస టక్కున. 2 ఏళ్ళు అమెరికా వెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని చెప్పావు కదా. మాకేం అభ్యంతరం లేదు. మీ నాన్నతో నేను మాట్లాడతాను. దాని గురించి అయితే ఇంకేం ఆలోచించకు. నువ్వు ఇలా డల్గా ఉంటే ఏం బాలేదు నాకు అంది అనిత. తన మనసుకి నిజంగా చదువు మీద కంటే ఆదిత్య ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు అనే బాధగా ఉంది. ఆ మాట బయటికి చెప్పుకోలేకపోతుంది మానస. అలా అని ఏ బంధంతో ఆదిత్యాన్ని అడగగలదు? కేవలం ఫోన్లో మాటల ద్వారానే పరిచయం. కనీసం ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు. అట్లీస్ట్ ఫొటోస్ కూడా. అసలు ఇంతవరకు ఈ ఆలోచనే రాలేదు తనకి. ఒకవేళ ఆదిత్యకి కూడా రాలేదా అని అనుకుని ఇక అక్కడ ఉండబుద్ధి కాక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని అనితకి చెప్పి వెళ్ళింది మానస. ఇంట్లోకి వెళ్తుండగానే హాల్లో నవ్వుతూ మాట్లాడుతున్న రాధిక బయటికే కనిపించింది మానసకి. తను చూసేది నిజమో కాదో అర్థం కాక అలానే గుమ్మం బయట నిలబడి తనకి దగ్గరగా అటువైపు తిరిగి ఉన్న మనిషిని నందు అని అనుకుని భుజం మీద తట్టి, బావా ఓసారి నన్ను గిల్లు అని అడిగింది మానస. ఆయన ఎటువంటి రియాక్షన్ రాకపోతే
రాధిక వైపే చూస్తున్న మానస ఇంకొకసారి బావా నీకే చెప్పేది నన్ను గిల్లు అని అతని భుజాన్ని పట్టుకొని తన వైపుకు తిప్పుకుంది. మానస ఏం చెప్తుందో అర్థం కాని అతను ఎక్స్క్యూజ్ మీ, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు, సారీ అని అంటుండగానే నువ్వు మా నందు బావవి కాదు, కానప్పుడు నువ్వు చెప్పాలి కదా నేను మీ నందు బావని కాదు అని. అలా చెప్పకుండా అందమైన ఆడపిల్ల చక్కగా బావా అని పిలుస్తుంటే సమ్మగా ఉందా? ఉలుకు పలుకు లేకుండా బొమ్మలా నిలబడ్డావు. ఏ గ్రహం నుండొచ్చావు స్వామి నువ్వు అని ఇంట్లోకి అడుగు పెట్టబోయి కార్పెట్ మీద కాలు జారి వెనక్కి పడబోయింది మానస. అంతవరకు మానస మాటల్ని తనకి బాగా తెలిసిన వాయిస్లా ఉందని పోల్చుకుంటూ ఉన్న ఆదిత్య ఏ బుల్లెట్ చూసుకోవాలి కదా అని మానసని కింద పడకుండా 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. మానసకి ఒక్క క్షణంలో గుండె కొట్టుకోవటం 100 దాటింది. ఎందుకంటే తను కింద పడుతున్నానని కాదు, బుల్లెట్టు అని తనని పిలిచిన మనిషిని కళ్ళార్పకుండా చూస్తుండటం వల్ల. ఇద్దరు ఒకరికొకరు మొదటిసారి చూసుకోవటం, బుగ్గగిల్లితే 2 రోజుల వరకు ఆ ఎర్రదనం తగ్గదేమో అన్నట్టుగా ఉన్న అతని స్కిన్ టోన్, అందంగా తీర్చిదిద్దినట్టున్న అతని కళ్ళు, ముక్కు, ఆడపిల్లల అధరాలకి ఏమాత్రం తీసిపోని గులాబీ రంగు పెదవులు. కళ్ళతో పైనుండి కింది వరకు స్కాన్ చేసింది మానస తన మానస చోరుడిని. అటు ఆదిత్య పరిస్థితి కూడా భిన్నంగా ఏం లేదు. రోజు సరదాగా బుల్లెట్టు బుల్లెట్టు అని పిలిచే మానస మనసే అందంగా ఉంది అని అనుకున్నాడు. ఆ మనసు అందానికి ఏమాత్రం తగ్గని అందం మానసది. లంగా ఓనిలో అసలు సిసలు తెలుగింటి అందంలా బాపుగారి బొమ్మలా కనిపించింది ఆదిత్యకి. ఈ బుల్లెట్టు ఓ క్షణం పాటు తన నుండి దూరమైన తన ప్రాణం పోతుంది అనిపించేలా, నీకోసం ఓ చిన్న సైజ్ యుద్ధమే చేయొచ్చు అని తనలో తాను అనుకున్నాడు ఆదిత్య. బయట ఏదో అలికిడి వినపడేసరికి కాస్త వేగంగానే వచ్చారు రాధిక, నందు. అయ్యో మానస ఏమైంది అని రాధిక గొంతు విని ఆదిత్య చేతుల్లో నుండి మానస పక్కకు జరిగి సర్దుకుంది. ఆది ఏమైంది, ఆర్ యు ఆల్ రైట్ అడిగింది ఆ రాధిక బొమ్మలా ఫ్రీజ్ అయిన ఆదిని చూసి. రాధిక ఎప్పుడొచ్చావు అంటూ రాధికని హత్తుకుంది మానస. నందు ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఏమైంది బ్రో అలా ఫ్రీజ్ అయ్యావు అంటూ భుజం మీద చేతులేసి లోపలికి తీసుకెళ్లాడు. ఆదిత్య, రాధిక ఇలా సడన్గా వస్తారని ఏమాత్రం ఊహించలేదు మానస. నిన్న రాత్రి ఫోన్లో ఆదిత్య వెళ్ళిపోతున్నానని చెప్పినప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా ఏదేదో అయిపోయింది మానసకి. ఏదో బాధతో తెలియకుండానే తనలో తాను సతమతమైంది. ఈరోజు ఇలా ఆదిత్యాన్ని చూడటమే కాదు, ఏకంగా అతని స్పర్శ తనని తాకగానే ఏదో లోకంలో ఉన్నట్టు కాసేపు మైమరిచిపోయింది. నిన్నటి నుండి పడ్డ ఆవేదన నిజంగానే ఎక్కడికో వెళ్ళిపోయింది. దాని స్థానంలో కొత్తగా పరవశం, సిగ్గు వచ్చేశాయి. హాల్లో నందు పక్కన కూర్చున్న ఆదిత్య వైపు చూడటానికి కూడా ధైర్యం సరిపోవటం లేదు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇందాక అతనికి అంత దగ్గరగా ఉన్నది మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంటే. మానస కాస్త కాఫీ పెట్టవే అని నందు మాటకి ఈ లోకంలోకి వచ్చి ఇక అక్కడ క్షణం కూడా నిలబడలేక కిచెన్లోకి వెళ్ళింది. కాఫీ చేస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చారు ఇంట్లో వాళ్ళు. అవును, అందరూ ఎక్కడికి వెళ్ళారు, వచ్చి ఇంతసేపైనా ఎవరూ కనిపించలేదు. ఆఖరికి ఎప్పుడూ ఇల్లు దాటని సుజాత అత్త కూడా ఇంట్లో లేదు. అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళుంటారు, అది నాకు తెలియకుండా అని అనుకుంటూనే కాఫీ తీసుకుని హాల్లోకి వచ్చి అందరికీ ఇచ్చి రాధిక పక్కన కూర్చుంది మానస. బావా ఇంట్లో ఎవరూ లేరేంటి ఇక ఉండలేక అడిగింది మానస నందుని. అందరూ గుడికి వెళ్ళారు, అర్జున్ వాళ్ళు వచ్చారు కదా, అమ్మ పూజ చేయించాలని అనుకుందంట, అందుకే అని చెప్పాడు నందు. మరి ఈ విషయం అని మానస నాకెందుకు చెప్పలేదు అని అడిగేంతలోనే నిన్న సాయంత్రం నుంచి హెడేక్ అని రూమ్ నుంచి బయటికి రాకుండా ఉన్నావంట కదా, అత్తయ్య చెప్పింది, అందుకే నిన్నెవరూ డిస్టర్బ్ చేయలేదు. పొద్దున కూడా అత్తయ్య అందుకే నీతో పాటు ఇంట్లో ఉండిపోయింది, అందరూ వెళ్ళారు అని చెప్పాడు నందు. నందు నోటి వెంట ఆ మాటలు వినగానే ఆదిత్యకి ఎక్కడో కొట్టింది. నిన్న సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని నేను ఫీల్ అయినట్టు మానస కూడా ఫీల్ అయిందా, తను నన్ను మిస్ అవుతుందా అని తనలో తను అనుకున్నాడు ఆదిత్య. ఆదిత్య వైపు అలానే చూసింది మానస ఒక క్షణం పాటు. ఆదిత్య కూడా కరెక్ట్గా అప్పుడే మానసని చూశాడు. ఆదిత్య తనని చూడగానే సిగ్గుతో రెప్పలు వాల్చేసింది మానస. అప్పుడే అందరూ గుడి నుంచి వచ్చేశారు. లోపలికి రావటంతోనే అర్జున్ గట్టిగా రాధిక అంటూ హ్యాపీగా రాధిక దగ్గరికి చేరాడు. అన్నయ్య అంటూ రాధిక కూడా చాలా ఆప్యాయంగా పలకరించింది. మొదట రాధిక ఇంటికి రావటం అందరికీ కాస్త ఆశ్చర్యం కలిగించినా తన రాకతో జై పట్ల ఇష్టాన్ని ఇలా బయటపెట్టింది అని అందరూ తమలో తాము అనుకున్నారు.
ఎంతో కోపంగా ఉన్న పద్మ కూడా రాధిక ఆ క్షణం ఇంట్లో అడుగు పెట్టగానే సంతోషపడింది. రాజశేఖర్ మాత్రం గుడి నుంచి ఏదో పనుందని అట్నుంచటే వెళ్ళిపోయాడు. అందుకే ఇంటికి రాలేదు. దశరథ రామయ్య, జానకమ్మ ఇంట్లోకి రాగానే రాధిక వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి తాతయ్య, మీతో చాలా కఠినంగా మాట్లాడాను. నీ మనవరాలు అనుకొని నన్ను క్షమిస్తారా అంటూ అడిగింది. రాధిక అలా క్షమాపణ అడగటంతో అందరూ చిన్నగా నవ్వుకున్నారు. హమ్మయ్య, ఇక త్వరలో జై పెళ్లి బాజాలు మోగించటమే పని అని అనుకుంటూ. నువ్వు క్షమాపణను అడగాల్సిన అవసరం లేదమ్మా. పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలి అన్నారు దశరథ రామయ్య. అంత మాట అనకండి తాతయ్య. ఏంటో అప్పుడు నాకేదో పిచ్చి పట్టినట్టు ఏదేదో మాట్లాడేశాను. ఇంకెప్పుడు నా జీవితంలో ఎవ్వరితోనూ అలా బిహేవ్ చేయను తాతయ్య. మీకు మాటిస్తున్నాను. పరిస్థితి ఎలాంటిదైనా ఆలోచనతో ముందడుగు వేస్తానే తప్ప ఆవేశంతో ఎప్పుడూ పొరపాటు చేయను అని మనస్ఫూర్తిగా చెప్పింది రాధిక. నాకు తెలుసు తల్లి, నీ మనసు బంగారం అని అంటూ రాధికని హత్తుకుంది జానకి. అమ్మమ్మ గారు అంటూ రాధిక కూడా జానకిని చుట్టుకుంది. అందరూ నన్ను క్షమించాలి మధ్యలో మాట్లాడుతున్నందుకు అన్నాడు ఆదిత్య. ఆదిత్య అలా అడుగుతాడని ఎవరూ అనుకోలేదు. అందుకే ఆది వైపు చూశారు అందరూ. విషయం పూర్తిగా తెలుసుకోకుండా నేను కూడా ఆవేశంలో మిమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడాను. ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నాడు ఆదిత్య అందరినీ చూస్తూ. అంత మాట ఎందుకులే బాబు, అర్థం చేసుకున్నావు, అదే చాలు మాకు అన్నారు దశరథ రామయ్య. అది కాదండి తాతయ్య గారు, ఒక్క క్షణం అలా విషయం బయటికి తెలిసేసరికి ముందు వెనక ఆలోచించలేకపోయాను. ఆంటీ బాధపడటానికి కారణం మీరే అనేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అక్కడికి మా తాతయ్య చెప్తూనే ఉన్నారు మాట్లాడకు అని, అయినా వినలేదు. హద్దు దాటి మాట్లాడాను, సారీ అన్నాడు సిన్సియర్గా ఆదిత్య. నిజం చెప్పాలంటే పద్మ, విజయేంద్ర, రాజేంద్ర వాళ్ళకి ఆదిత్య అలా మాట్లాడటం నచ్చలేదప్పుడు. కానీ విషయం తెలుసుకొని ఇప్పుడు తమని క్షమాపణ అడుగుతుంటే ఆదిత్య గురించి మంచి అభిప్రాయం కలిగింది వాళ్ళకి. నీ స్థానంలో ఎవరున్నా అలానే మాట్లాడతారులే బాబు. నువ్వు మీ ఆంటీ బాధ గురించి ఆలోచించావు, అందులో తప్పేమీ లేదు. ఇక ఈ విషయం ఇంతటితో మర్చిపోండి. నువ్వు కూడా మా నందు లాంటి వాడివే అంటూ దగ్గరికి తీసుకున్నారు దశరథ రామయ్య ఆదిత్యాని. థ్యాంక్ యూ తాతయ్య గారు అన్నాడు ఆదిత్య. యాక్చువల్లీ నేను రేపు అమెరికా వెళ్ళిపోతున్నాను. వెళ్ళే ముందు మిమ్మల్ని అందరినీ కలిసి నా వల్ల జరిగిన పొరపాటుకి సారీ అడగాలని వచ్చాను. మీరంతా దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే నిన్న సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే మిమ్మల్ని కలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పొద్దున్నే రాధికను తీసుకుని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు ఆదిత్య. ఆదిత్య వెళ్ళిపోతున్నాను అనే ఒక్క మాట చెప్పగానే అక్కడున్న ఎవరూ గుర్తుకు రాలేదు. మానసికి దుఃఖం పొంగుకొచ్చేసింది. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక ఎవరికీ కనబడకుండా పక్కనున్న రూమ్లోకి వెళ్ళిపోయింది మానస. అందరితో మాట్లాడుతూనే గమనించాడు ఆదిత్య. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేశారు. అప్పుడు కూడా మానస బయటికి రాలేదు. రాధిక పిలిచినా కూడా చిన్న వర్క్ వచ్చేస్తానని చెప్పింది. మానస ప్రవర్తన అందరికీ కాస్త ఆశ్చర్యం కలిగించింది. అయినా కూడా ఎవ్వరూ ఏమీ అనలేదు. ఎందుకంటే అప్పుడే అక్కడికి వచ్చిన అనిత నిన్నటి నుండి మానస హెల్త్ కాస్త బాలేదు అని చెప్పినందున. ఆ తర్వాత ఆదిత్య నందు రూమ్లోకి వెళితే రాధిక దగ్గరికి వచ్చింది మానస. కానీ అప్పటికే జై గురించి ఆలోచిస్తూ ఉన్న రాధిక మానసని అంత అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు ఎలా ఉంది నీకు అని మాత్రం అడిగింది. పర్లేదు, కానీ నాకే గిల్టీగా ఉంది. నీతో కలిసి లంచ్ చేయటానికి రానందుకు. ఏమీ అనుకోవు కదా అంది మానస. నో ఫార్మాలిటీస్ అని జై గురించి ఇంకా ఏదైనా తెలిసిందా అంటే మళ్ళీ మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ చేశాడా? ఆయన అంత బిజీ ఏంటి? ఈసారి ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చి వెళ్ళానని చెప్పరా ప్లీజ్ అని అడిగింది రాధిక. పాపం జైబాబు మీద బెంగ పెట్టుకుంది రాధిక. అంతేగా, ఒకప్పుడు మనసులో ప్రేమని బయటికి చెప్పలేకపోయింది. తీరా చెప్పాలని అనుకున్నప్పుడు నా అన్న అంతా చెడగొట్టాడు. ఇప్పుడేమో బావ రాధికకి చాలా దూరంగా ఉన్నాడు. ఈ ప్రేమ ఉందే నిజంగా మనిషిని తీయగా కాల్చేస్తుంది. ఏంటో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ అని తనలో తానే అనుకుంది మానస. మానస ఏం మాట్లాడకుండా మౌనంగా తననే చూస్తూ ఉండటంతో చేతులారా చెడగొట్టుకుని ఇప్పుడు తీరిగ్గా బాధపడుతుంది అని అనుకుంటున్నావా మానస నా గురించి అని అడిగింది రాధిక. చా, అదేం లేదు. అంతా సవ్యంగా జరుగుంటే ఈ పాటికి మీ పెళ్లి డేట్ ఫిక్స్ అయి ఉండేది. జై బావని సరదాగా ఆట పట్టిస్తూ ఈ ఇంట్లో పెళ్లి పనుల హడావిడి ఉండేది. అంతా టైం ఎవరిని ఎందుకు కలుపుతుందో, మళ్ళీ అంతలోనే సమస్యలు సృష్టించి ఎందుకు బాధ పెడుతుందో అంది మానస బాధగా. ఊరుకో,
అన్నీ అనుకున్నావు అనుకున్నట్టు జరిగితే ఆ పైవాడిని కూడా మనం మర్చిపోతాం. అందుకే అప్పుడప్పుడు ఆయన మనకి పరీక్షలు పెడుతుంటాడు. ఓపికగా ఎదురు చూసి ఆ కష్టాన్ని తట్టుకోగల శక్తినివ్వమని అడగటం తప్ప ఇంకేం చేయగలం మనం, అంది రాధిక కూడా ఏదో ధ్యాసలో. సరిగ్గా చెప్పావమ్మా రాధిక. కష్టం వచ్చిందని భయపడుతూ బాధపడుతూ ఆ కష్టానికి కారణం భగవంతుడికి మన మీద దయలేదు అని కూర్చోకుండా ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని అడగాలి. చాలా కరెక్ట్గా చెప్పావంటూ అక్కడికొచ్చాడు రాజేంద్ర అప్పుడే. మానస రాధిక కూర్చున్న చోటు నుండి పైకి లేచి నిలబడ్డారు. అమ్మా, ఒక మాట చెప్తాను విను. జై మాటంటే మాటే. వాడు వెళ్ళిన పని పూర్తి చేసుకొని నీకోసం ఖచ్చితంగా వస్తాడు. అసలు నువ్వు ఇలా ఇక్కడికి వచ్చావని తెలిస్తే ఎంత సంతోషపడతాడో. ఈసారి కాల్ చేస్తే ఈ విషయం నేను చెప్తాను వాడికి, అన్నాడు రాజేంద్ర. రాధిక చిన్నగా స్మైల్ ఇచ్చింది. అంతలోనే రాధిక, ఇక వెళ్దామా? టైం అవుతుంది, అడిగాడు ఆదిత్య అప్పుడే నందుతో పాటు అక్కడికి వచ్చి. ఇక వెళ్దామా అని ఆదిత్య అంటుంటే మానసికి దిగులుగా అనిపించింది. ఒక్కసారి ఆదిత్యాని చూసింది. ఆ క్షణంలో ఆదిత్య కూడా మానసిని చూశాడు. కళ్ళతోనే వెళ్ళొస్తా అని తనకి చెప్పినట్టు అనిపించింది మానసికి. ఆటోమేటిక్గా తల ఊపింది సరేనంటూ. అందరూ బయట ఉన్న కారు వరకు వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి. తాతయ్య గారు, మీరేం మనసులో పెట్టుకోకుండా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని మిస్ అవుతున్నాను. మళ్ళీ ఎప్పుడొస్తానో తెలీదు, అన్నాడు ఆదిత్య. అదేంటి బాబు అలా అంటావు? నువ్వు త్వరలోనే మళ్ళీ రావాల్సి ఉంటుంది. జై తన పని కంప్లీట్ చేసుకుని రాగానే మంచి ముహూర్తం చూసి పెళ్లి పెట్టుకుందాం. అప్పుడు రావాలి కదా. నువ్వు లేకుండానే నీ ఫ్రెండ్ పెళ్లి జరుగుతుందా, అన్నాడు దశరథ రామయ్య. ఆదిత్య చిన్నగా స్మైల్ ఇచ్చాడు కానీ ఏం మాట్లాడలేదు. అప్పుడే తన పని కంప్లీట్ చేసుకుని ఇంటికొచ్చాడు రాజశేఖర్. ఇంటి ముందు ఏంటి హడావిడి? చూస్తుంటే ఏదో ఫారిన్ కారులా ఉందే. మా బావ వాళ్ళింటికి అంత గొప్పోళ్ళు ఎవరొచ్చుంటారు అని అనుకుంటూ లోపలికొచ్చాడు రాజశేఖర్. కారు ఎక్కబోతూ మాట్లాడుతూ నిలబడ్డ రాధికని చూడగానే, అబ్బో, కాబోయే కోడలొచ్చిందని ఇంటిల్లిపాది బయటికొచ్చి టాటా చెప్తున్నారా? ఒక్క పూట నేను ఇంట్లో లేకపోయేసరికి మళ్ళీ కలిసిపోయారా? అనవసరంగా వెళ్ళాను, రేపు వెళ్ళినా బాగుండేది అని తనని తాను తిట్టుకుంటూ రాధిక పక్కన నిలబడ్డ 6 అడుగుల అందగాడిని చూశాడు రాజశేఖర్. ఎవడ్రా వీడు? తెల్లదొరలాగా భలేగా ఉన్నాడు. ముట్టుకుంటే మాసిపోతాడేమో అన్నట్టు పచ్చగా అందంగా ఉన్నాడు. ఎవరై ఉంటాడు అని ఆదిత్యాన్ని చూసి అనుకొని వెంటనే కొంపదీసి రాధిక జై మీద కోపంతో వాడు నాకొద్దు అని వేరే వాడితో పెళ్లి ఫిక్స్ చేసుకుని వీళ్ళకి చూపించడానికి తీసుకొచ్చిందా? ఎంతైనా పొగరు చాలా ఉంది ఆ రాధికకి అని అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే, అయినా రాధిక అంత ఈజీగా జైని మర్చిపోలేదు. ఏదో నా కూతురు కోసం సైలెంట్గా ఉంది కానీ జై అంటే చాలా ఇష్టం తనకి. ఆ పిల్ల కళ్ళల్లోనే తెలిసిపోతుంది. అదై ఉండదు అని అనుకుని అలానే ముందుకొచ్చాడు వీళ్ళ దగ్గరికి ఆదిత్యానే చూస్తూ. రాజశేఖర్ రావటంతో, బాబు, తను మా అల్లుడు గారు రాజశేఖర్, అదే అర్జున్ మానసాల నాన్న అని ఆదిత్యకి పరిచయం చేశాడు దశరథ రామయ్య. అల్లుడు గారు, ఈ అబ్బాయి పేరు ఆదిత్య. మన రాధిక వాళ్ళ తాతగారు ఉన్నారు కదా, రాజారాం గారు, ఆయన మనవడు, అమెరికాలో ఉంటాడు. మన ఇంటికి వచ్చారు కలవటానికి అని రాజశేఖర్కి చెప్పాడు దశరథ రామయ్య. ఓ అలానా, మంచిది. ఏం చేస్తుంటావు బాబు అని అడిగాడు రాజశేఖర్ ఆదిత్యాన్ని. మాకు బిజినెస్లు ఉన్నాయండి. నాన్న నేను మా కంపెనీస్ని చూసుకుంటాం. అమెరికా, లండన్, ఇప్పుడు ఇండియాలో కూడా బిజినెస్ ఉంది అని చెప్పాడు ఆదిత్య. ఆదిత్యాన్ని చూస్తూనే మనసులో అంచనా వేస్తున్నాడు రాజశేఖర్, ఆస్తి ఎంత ఉంటుందో అని. రాధికకి వరుసకి బావవుతాడు. రేపు రాధిక జైని పెళ్లి చేసుకుంటే మానస రాధిక అక్క చెల్లెలవుతారు. అంటే నా కూతురికి వరుస అవుతాడు. ఇదేదో బాగుందే. జై పెళ్ళవగానే ముందు ఆ రాజారాంని లైన్లో పెట్టాలి. ఎలాగైనా ఈ అమెరికా అబ్బాయిని నా అల్లుడిగా చేసుకోవాలి. మా బావ వాళ్ళకంటే ఆస్తిపాస్తులు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి. జై నాకు అల్లుడు కాలేదని నేను బాధపడ్డాను. ఒకవేళ మానసతో జై పెళ్ళికి ఒప్పుకోనుంటే జైతో మానస పెళ్లి జరిగిపోయేది. ఇంత మంచి సంబంధం మిస్ అయ్యేది. ఏం జరిగినా నా మంచి కోసమే. ఇప్పుడు వీలైనంత త్వరగా జై రాధికల పెళ్లి జరగాలి. అప్పుడే నేను అనుకుంది జరుగుతుంది. ఆ పెళ్ళే నా కూతురు పెళ్ళికి పునాది. ఎలా అయినా ఆదిత్యాన్ని నా అల్లుడిగా చేసుకోవాలి. అప్పుడు ఈ ఊర్లో నా అల్లుడంత గొప్పడు ఉండడు. ఆయన మావగారిగా నాకు మంచి పేరు పలుకుబడి పెరుగుతుంది అని తన ఊహల్లో లెక్కలు వేసుకుంటూ సంతోషంలో తేలుతూ ఉన్నాడు రాజశేఖర్. ఏమండి, ఇంట్లోకి వెళ్దామా, అంది రాధిక.
అదేంటే వచ్చిన వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వకుండా వెళ్తే ఏం మర్యాద? అసలే వచ్చింది ఈ ఇంటికి కాబోయే కోడలు అని ఇంకా ఏదేదో అంటుంటే వాళ్ళు వెళ్ళి చాలాసేపయింది. ఎండ ఎక్కువగా ఉంది. లోపలికి రండి. ఎవరు పిలిచినా పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నారు? ఈ మధ్య మీలో ఏదో తేడా కనిపిస్తుంది. మీరులా లేరు. పాపం అన్నయ్య వాళ్ళు ఇంట్లోకి రమ్మని పిలిచినా పట్టించుకోకుండా ఇలా అని బయట నిలబడ్డారు. నేను పిలుచుకొస్తా అని చెప్పి వాళ్ళని లోపలికి పంపించాను. పాపం రాధిక ఆ అబ్బాయి మీకు వెళ్ళొస్తా అని చెప్తే ఏదో లోకంలో ఉన్నట్టు అస్సలు పలకకపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఏమైందో ఏమో, ఏ పాడుగాలి సోకిందో ఏమో, ముందేదైనా పూజ చేయించాలి. లోపలికి రండి అని రాజశేఖర్ సమాధానం కోసం చూడకుండా లోపలికి వెళ్ళింది అనిత. సోకింది పాడుగాలి కాదు, అదృష్టం కలిసొచ్చే ఆలోచన. ఎలాగైనా ఆ అమెరికా అబ్బాయిని పట్టేస్తా, మానసతో పెళ్లి చేస్తా, మీ అన్నయ్యల కంటే పెద్దవాడినవుతా అని తన మనసులో అనుకున్నాడు రాజశేఖర్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.